ఈరోజు ఐటీ సంస్థలు రాబట్టే కదా, ఔటర్ రింగ్ రోడ్ ఉండబట్టే కదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండబట్టే కదా, ఫార్మా కంపెనీలు ఉండబట్టే కదా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని పోలేదా మీ కళ్ళ ముందల 7,500 కోట్లకు? ఎవడైనా తలకాయ ఉన్నోడు, తలకాయలో గుజ్జున్నోడు ఎవడన్నా శాశ్వతంగా ఒక ఆస్తిని అమ్మేసుకొని వెళ్ళిపోతాడా? 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు ఎంత కష్టపడి కట్టిరు. భూసేకరణ సమస్యలు, టెక్నాలజీ పూర్తిగా లేనప్పుడు కేవలం 2,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి ఎస్ఎల్బీసీని కూడా నిర్వీర్యం చేసి నల్గొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కేసీఆర్, మోడీ ఇద్దరు. ఇవాళ మేము పూర్తి చేయడానికి పోతే శాపనార్థాలు పెడుతారు. పిల్లి శాపనార్థాలు కుట్టి తెగిపడుతుందా? ఒక ప్రమాదం జరిగింది, అన్యాయంగా కార్మికులు చనిపోయినారు, వాళ్ళని ఆదుకోవాలా? బాధ కంటే పైశాచిక ఆనందం. పిల్లలు చచ్చిపోతే పైశాచిక ఆనందం, స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇట్లా తలుపులు మూసుకొని బాబా మాటలు డ్యాన్సులు చేస్తారు. అబ్బాయి ఈరోజు 2-3 చచ్చిపోయేటట్టు ఒక పైశాచిక ఆనందంతో ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఏంది విష సంస్కృతి? ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఇట్లా ఉండేనా? 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు జానారెడ్డి, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఈ పైశాచిక ఆనందం, వికృతమైన చేష్టలు, ఏది పడితే అది మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా? మేము వచ్చినామో రాలేదో, అసలు కూర్చున్నామో లేదో, అంత భరించలేనితనమేంది? స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రాజులు ఇట్లనే ఆలోచన చేశారు. పేదోళ్ళు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతే జమీందారులు, జాగీర్దారులు అసలు వీళ్ళేంది, వీళ్ళు ఎమ్మెల్యేలేంది, వీళ్ళు అసలు కుర్చీలో కూర్చుంటారా? సేమ్ నౌ దే ఆర్ రిపీటింగ్ సేమ్ కల్చర్.